తెలుగు రాష్ట్రాల్లో 10,000 పోతున్న పత్తి ధర, మెరుస్తున్న పత్తి ధర అని ఈ మధ్యన పేపర్ కట్లు వాట్సాప్లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే మా ఏరియాలో అయితే పత్తి అయితే కొనట్లేదు. మీ ఏరియాలో ఎక్కడైనా కొంటే మాత్రం దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఇక్కడ జరిగే మోసం ఏంటంటే, రైతును విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టేయడానికి కార్పొరేట్ వ్యవస్థ సృష్టించే ఒక మాయ ఇది. దయచేసి ఏ రైతన్నా కూడా ఇలాంటి ఊబిలో పడి దయచేసి పెట్టుబడులు పెంచుకొని అప్పుల పాలు కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడ కూడా ఇంకా పత్తి కొనుగోలు అనేది స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ 10,000 కనుక పత్తి ధర పోయే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ సిండికేట్ అవుతుంది. సిండికేట్ అయ్యి మనకు సీసీఐ రేటుకే పత్తిని కొనడం జరుగుతుంది. కాబట్టి దయచేసి 8,000 7,000 కంటే రేటు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏ రైతన్నా కూడా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోండి. అనవసరంగా పెట్టుబడులు పెట్టుకుని మళ్ళీ తుఫాన్లు ఉన్నాయంటున్నారు. ఆ తుఫాన్లకు పత్తులు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రైతన్నా కూడా జాగ్రత్త వహించండి. అనవసరంగా ఈ మాయమాటలకు లోను కావద్దు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్లు